చందమామ కథ. పనికిరాని సలహాలు. ఊరి చివర ఉన్న శ్మశానంలో అనేక పిశాచాలుండేవి. వాటిలో అనుభవం జాస్తిగా గల ఒక వృద్ధ పిశాచి ఇతర పిశాచాలకు ఏ సమస్య ఏర్పడినా సలహాలిస్తూ ఉండేది. ఒకరోజు ఆ వృద్ధ పిశాచి అడవిలో చాలాసేపు తిరిగి ఒక పాడుబడిన దిగుడు బావి పై మెట్టు మీద కూర్చుని ఉన్నది. ఎవరు వారు నా స్థలంలో వచ్చి కూర్చున్నారు అన్న మాటలు విని వృద్ధ పిశాచి తల పైకెత్తి ఒక ఆడపిశాచిని చూసి, ఇది నీ చోట అయితేనే విశాలంగానే ఉన్నది గట్టు, నువ్వు కూడా వచ్చి కూర్చో అన్నది. ఆడపిశాచి వృద్ధ పిశాచి పక్కన కూర్చున్నది. నేను ఇటుగా ఉన్న శ్మశానంలో ఉంటాను, పిశాచాలకు ఏ సమస్య వచ్చినా నన్ను సలహా అడుగుతుంటారు అంటూ వృద్ధ పిశాచి తనను తాను ఆడపిశాచికి పరిచయం చేసుకున్నది. వెంటనే ఆడపిశాచి ఉత్సాహం వచ్చినట్టుగా కనపడి, నాకు ఒక సమస్య వచ్చి పడింది, బుర్ర బద్దలు కొట్టుకున్నా పరిష్కారం తోచటం లేదు, కాస్త సాయం చెయ్యి అన్నది. వృద్ధ పిశాచికి అది తన సమస్యను ఇలా వివరించి చెప్పింది. అది నివసించే మర్రి చెట్టుకు చాలా దగ్గరగా ఒక పాడుబడిన ఇల్లు ఉన్నది. నెల క్రితం ఆ ఇంటిని ఒక సంగీతం మాస్టర్ ఆక్రమించుకున్నాడు. ఊళ్ళో నుంచి చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు అతడి వద్దకు వచ్చి రోజంతా సంగీతం సాధన చేస్తారు. ఇంతకాలము ప్రశాంతంగా జీవిస్తున్న ఆడపిశాచికి ఈ గోల దుర్భరంగా ఉన్నది. ఎలాగైనా ఆ సంగీతం మాస్టర్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి. అది ఆడపిశాచి సమస్య. అంతా విని వృద్ధ పిశాచి, ఇదొక సమస్య ఏమిటి? ఇంతకన్నా ఎంతో కఠినమైన సమస్యలను పరిష్కరించాను. నువ్వు ఇలా చేసావంటే నీ సమస్య తీరిపోతుంది అంటూ ఆడపిశాచికి ఏదో సలహా చెప్పింది. ఆడపిశాచి ఈ సలహాకు అమితంగా సంతోషించి ఆ రాత్రే సంగీతం మాస్టర్ ఇంటికి పోయి గండు పిల్లిగా మారి వికృతంగా అరుస్తూ కిటికీలో నుంచి సంగీతం మాస్టర్ గదిలోకి దూకింది. ఈ గొడవతో సంగీతం మాస్టర్ నిద్రలేచి గండుపిల్లి కాస్త పిశాచిగా మారడం చూసి ధైర్యం కూడగట్టుకొని, ఎవరు నువ్వు, ఈ వేళప్పుడు ఇక్కడ ఏం పని నీకు అని అడిగాడు. పిశాచి విరగబడి నవ్వి, నేను బహు చెడ్డ పిశాచిని, కోరిన రూపంతో ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటాను అని చప్పున గబ్బిలంగా మారి గది అంతా కలయి తిరుగుతూ ఎగిరింది. నీకు పుణ్యం ఉంటుంది, ఇందాకట్లాగా పిల్లిగానే ఉండి ఇల్లంతా తిరుగు. ఎలుకల బాధ చాలా ఎక్కువగా ఉంది, తర్వాత బల్లిగా మారి దోమలు కూడా తినేయి అన్నాడు సంగీతం మాస్టారు. ఆడపిశాచి రోషంగా, నాకు అంతకన్నా పనేం లేదనుకున్నావా ఏంటి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది మర్నాడు బావి గట్టున వృద్ధ పిశాచిని కలుసుకొని, నీ పథకం పారలేదు, వాడు మహా గట్టిపిండం అన్నది. ఒక ఎత్తు పారకపోతే ఇంకోటి పారుతుంది అంటూ వృద్ధ పిశాచి ఆడపిశాచికి మరొక ఉపాయం చెప్పింది. అది పారవచ్చునని ఆడపిశాచికి తోచింది. ఈ పథకం ప్రకారం ఆడపిశాచి సంగీతం మాస్టర్ ఇంటి కప్పు మీద పెంకులన్నీ పీకి కింద పారేసాగింది. ఆ చప్పుడుకి సంగీతం మాస్టర్ నిద్రలేచి బయటకు వచ్చి, ఆ పెంకులు పీకేది ఎవరు అని అడిగాడు. నేనే, పిశాచాన్ని, ఏదో ఒకటి చెయ్యకపోతే నాకు తోచదు అంటూ ఆడపిశాచి గాలిలో పల్టీలు కొట్టింది. ఆ దొమ్మరి ఆటలు తర్వాత చేద్దు కానీ ముందు పని కాని, ఈ మధ్య 4 డబ్బులు వస్తున్నాయి, పెంకులు తీయించి మిద్దె వేయించే ఆలోచనలో ఉన్నాను, తెల్లారేసరికల్లా పెంకులన్నీ తీయటం పూర్తి చేయి అని బయట ఒక చెట్టు కింద పడుకొని గుర్రు పెట్టి నిద్రపోయాడు సంగీతం మాస్టారు. నా చేత కూలి పని చేయించుకునేలా ఉన్నాడు, మొండివాడు అనుకుని ఆడపిశాచి గుడ్లగూబలాగా మారి అరుచుకుంటూ బావి దగ్గరికి ఎగిరిపోయింది. మంచి ఉత్సాహంలో ఉన్నట్టున్నావు, సంగీతం మాస్టర్ ఈ దెబ్బతో వెళ్ళిపోయాడా అని వృద్ధ పిశాచి అడిగింది. నీ మొహం, నన్నేవాడు వెళ్ళగొట్టాడు అన్నది ఆడపిశాచి. తన 2 పథకాలు పారకపోవటం వృద్ధ పిశాచికి అవమానంగా అయ్యింది. అది ఆడపిశాచికి 3వ పథకం చెప్పింది. దాని ప్రకారం ఆడపిశాచి మర్నాడు రాత్రి నిద్రపోతున్న సంగీతం మాస్టర్ను తట్టిలేపింది. మళ్ళీ ఎందుకు తగలబడ్డావు, బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు అన్నాడు సంగీతం మాస్టారు. నువ్వు మర్యాదగా ఈ ఇల్లు వదిలి వెళ్ళు, ఈ ప్రాంతమంతా నాది, ఎన్నాళ్ళుగానో నేను ఇక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాను, నువ్వు వచ్చి నీ కర్ణ కఠోరమైన సంగీతంతో నా శాంతిని భంగపరిచావు అన్నది.
ఆడపిశాచి సూటిగా. మహాబాగా చెప్పావులే. ఎంతో కాలం నేను అద్దెకు కూడా ఇల్లు సంపాదించలేకపోయాను. సంగీతం మాస్టారుకు ఇల్లు ఎవరు అద్దెకిస్తారు? నా అదృష్టం కొద్దీ ఈ ఇల్లు తేరగా దొరికింది. శిష్యులు బాగానే వస్తున్నారు. అందుచేత నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళే ప్రశ్నే లేదు. నువ్వే మరెక్కడికైనా పో, నేను అభ్యంతరం చెప్పను అన్నాడు సంగీతం మాస్టారు స్పష్టంగా చెప్పి అటు తిరిగి పడుకున్నాడు. ఆడపిశాచి ముఖం దమ్మిడి అంత అయ్యింది. తీరి కూర్చొని సలహాలు చెప్పడం సులభం. ఎవరి సమస్యలను వారు స్వబుద్ధితో పరిష్కరించుకున్నంత ఉత్తమం మరొకటి లేదు. మర్నాడు అంతా ఆలోచించి ఆ రాత్రి ఆడపిశాచం సంగీతం మాస్టార్తో, రేపు రాత్రి నుంచి నాకు సంగీతం నేర్పు. అలా కాదంటే ఉదయమే అందరితో పాటు కూర్చొని సంగీతం సాధన చేస్తాను అంటూ నమ్మకం కలిగేట్టుగా చెప్పింది. సంగీతం మాస్టారు దడుచుకున్నాడు. ఇప్పుడిప్పుడే అతనికి కాస్త పేరు డబ్బు వస్తున్నాయి కదా, తాను పిశాచాలకు సంగీతం నేర్పుతున్నట్టు తెలిసిందంటే ఇంక విద్యార్థులు రారు సరికదా, ఊళ్ళో వాళ్ళు తనను ఊరు నుంచే తరిమేస్తారు. అందుచేత సంగీతం మాస్టారు ఆ రాత్రే తన మూటా ముల్లే సర్దుకొని తెల్లవారగానే ఊరి అవతలి వైపు మరో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆడపిశాచి సమస్య తీరిపోయింది. అందుకే ఎవరి సమస్యలను వారు స్వబుద్ధితో పరిష్కరించుకున్నంత ఉత్తమం మరొకటి లేదు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.